హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు పిల్లలు లేటెస్ట్ ప్రోమో ఫ్రెండ్స్. ఈ సీరియల్లో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక వల్లి అయితే ప్రేమతో కలిసి ఇలా మాట్లాడుతుంది. ఇక ఎందుకు చెల్లి నీకు ఈ బాధ? ఇక ధీరజ్ కావాలనే ఇక అందరి ముందట ఇక ఆ కళ్యాణ్ గాడి ప్రస్తావన తెచ్చి ఇక నిన్ను బాధ పెట్టాడు. ఇక నువ్వు అతనితో ఉండవలసిన అవసరం నీకేంటి? ఇక నువ్వు ఎలాగైనా ధీరజ్కి విడాకులు ఇచ్చి ఇక నువ్వు హ్యాపీగా ఉండు అంటూ ఇక వల్లి అయితే ప్రేమతో అంటుంది. ఇక దాంతో వల్లి చెప్పిన మాటలు విని ఇక ప్రేమ అయితే ఇక చాలా ఆవేశంతో వల్లి చెంప పగలగొడుతుంది. ఇక దాంతో వల్లి అయితే ఇక చాలా కోపంతో ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఇలా అంటుంది, ఇక మా ఆయనకి నా పైన ఇక కోపం ఉండొచ్చు, నేను ఇక తనని వదిలేసి వచ్చానని, ఇక నాకు తన పైన ఇక నన్ను ఇలా అవమానించానని కోపం ఉండొచ్చు, కానీ ఇక మా ఆయన నేను విడిపోవడం అనేది ఇక ఈ జన్మలో జరగదు. ఇక నాపై తనకి తనపై నాకు ఎప్పటికప్పుడు ప్రేమ పెరుగుతుందే తప్ప ఇక ఎప్పటికీ తగ్గదు. ఇక మేమిద్దరం విడిపోయామని ఇక నువ్వు తెగ సంబరపడిపోతున్నావేమో వల్లి అక్క, ఇక అది ఈ జన్మలో జరగదు. ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఇక ఈసారి చెంప దెబ్బతో సరిపెట్టుకున్నాను. ఇక మరి ఇంకోసారి మాత్రం ఇలా మాట్లాడితే బాగుండదు అంటూ ఇక ప్రేమ అయితే వల్లితో అంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయి ఇక వల్లి అయితే ఆలోచిస్తూ ఇక అలానే నిలబడిపోతుంది. ఇక ప్రేమ అయితే ఇక ఇలా అంటుంది, మా ఆయన నేను గొడవ పెట్టుకొని ఉన్నా కానీ ఇక ఆయన నన్ను ప్రతి క్షణం వెంబడిస్తూ ఇక నన్ను బ్రతిమిలాడుకుంటూనే ఉన్నాడు. ఇక ఏదో ఒకరోజు ఖచ్చితంగా నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఇక నువ్వు మీ ఆయన ఇక నువ్వు ఇంట్లో ఉన్న 4 గోడల మధ్య ఇక సచ్చిన శవంలా ఉంటుండు. ఇక ఎన్నడూ నీతో సరిగ్గా మాట్లాడడం లేదు. అసలు నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఇక మేము విడిపోయినా కూడా ఇక ఒకరిపై ఒకరికి ప్రేమ చాలా ఉంది. ఇక ఏదో ఒకరోజు మేము కలిసిపోతామనే నమ్మకం మాకుంది. ఇక నువ్వు మాత్రం ఇక ఎన్నడూ ఇక తుమ్మితే ఊసిపోయే ముక్కులా ఇక ఎన్నడూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో ఇక నీకే తెలియదు. ఇక దానికోసం నువ్వు ఎందుకు మా గురించి ఆలోచిస్తున్నావు? ఇక మేము విడిపోయామని సంబరపడుతున్నావే తప్ప ఇక నీ జీవితం ఎలా ఉందో నువ్వు ఊహించుకోలేకపోతున్నావు. బావగారు నిన్ను ఇక క్షమించాడే తప్ప ఇక నీతో ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. ఇక ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో అంటూ ఇక ప్రేమ అయితే వల్లిని చాలా అవమానిస్తుంది. ఇక దాంతో వల్లి అయితే ఇక నన్ను ఇంతలా అవమానించిన నిన్ను ఇక నీ నీ జీవితాన్ని సర్వనాశనం చేయకపోతే ఇక నా పేరు వల్లీనే కాదు అంటూ ఇక శపథం చేస్తుంది. ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక కోచింగ్ సెంటర్కి వెళ్తుంది. ఇక ప్రేమను కలవడానికి ధీరజ్ అయితే ఇక కోచింగ్ సెంటర్కి వస్తాడు. ఇక అది చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మళ్ళీ వీడు నా వెంబడి ఇక్కడి దాకా వచ్చాడే అంటూ ఇక ప్రేమ అయితే ఇక తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమకు చెయ్యి అడ్డుగా పెట్టి, నన్ను క్షమించు ప్రేమ, ఇక నేనన్న మాటలకి నువ్వు ఎలా బాధపడుతున్నావు, ఎంతలా బాధపడుతున్నావో ఇక నేను అర్థం చేసుకోగలను అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకు క్షమాపణ చెప్తాడు. ఇక ప్రేమ అయితే వల్లి అన్న మాటలు మనసులో పెట్టుకొని ఇక ఇలా అంటుంది, ఇక నువ్వు చెప్పిన మాటలకి ఇక నువ్వు నన్ను అవమానించినందుకు ఇక అందరూ మనల్ని ఇక సూదుల్లా మాటలతో గుచ్చుతున్నారురా. ఇక మనం విడిపోవడం వాళ్ళకి మంచి సంబరంలా అనిపిస్తుంది. ఇక ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతుంది. ఇక నువ్వు 4 గోడల మధ్యలో ఇక ఆ కళ్యాణ్ గాడి గురించి చెప్పి నన్ను ఎంత బాధ పెట్టినా నేను బాధపడి ఉండేదాన్ని కాను కాదు. ఇక నలుగురిలో నన్ను ఇలా నవ్వుల పాలు చేస్తావని ఇక నేను ఎప్పుడూ అనుకోలేదురా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో అంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక నేను చేసింది తప్పే ప్రేమ, కానీ అలా ఎలా చేయవలసి వచ్చిందో ఒకసారి ఆలోచించు. ఇక నీ కోసం నువ్వు నాతో మాట్లాడనప్పుడే ఇక నేను కళ్యాణ్ గారిని కొట్టాను. ఇక మా అమ్మ కోసం నీ మెడలో తాళి కట్టాను. ఇక నాకు ఇష్టం లేకపోయినా నీ మెడలో తాళి కట్టి ఇక నిన్ను ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఇక నీపై ప్రేమ లేనిది నేను ఇదంతా చేస్తానా ప్రేమ? ఇక నువ్వంటే నాకు చచ్చే అంత ప్రేమే. ఇక మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో ఇక ప్రతి ఒక్క అమ్మాయిపై నాకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. ఇక నువ్వు నన్ను నమ్మింది ఇంతేనా అంటూ ఇక ధీరజ్
అయితే ప్రేమని అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక ధీరజ్‌తో జరిగిన జర్నీ అంతా గుర్తు చేసుకొని, ఇక వీడు చాలా బాధపడుతున్నాడు. ఇక వీడిని క్షమించేయాలి అంటూ ఇక ప్రేమ అయితే అనుకుంటుంది. ఇక ధీరజ్ అయితే ఇంతసేపు నీ బాధే విన్నాను కదే! ఇక ఒక్కసారి నా బాధ కూడా అర్థం చేసుకో ప్రేమ. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదానే? అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక ధీరజ్‌ని క్షమించేద్దామని అనుకునే లోపు ఇక ఇంతలో అయితే ఆ కోచింగ్ సెంటర్‌లో ఇక ఒక అమ్మాయి అయితే ఇక ధీరజ్ అంటూ ఇక ధీరజ్ దగ్గరికి వచ్చి ఇక ధీరజ్‌ని హగ్ చేసుకుంటుంది. ఏంటి ధీరజ్, ఇక నువ్వంటే నాకు ఇష్టం. ఇక నువ్వంటే నీకోసం నేను నరకంకైనా వస్తాను అంటూ ఇక నా చెంపలు గిల్లి ఎక్కడ మాయమైపోయావు అంటూ ఇక ధీరజ్‌ని హగ్ చేసుకొని, ఇక నువ్వు లేకుండా నేను బ్రతకలేను ధీరజ్, నాకు నువ్వు కావాలి. ఇక మన విషయం నేను మా ఇంట్లో చెప్పేసాను. ఇక మా అమ్మా నాన్నలు కూడా ఒప్పుకున్నారు. ఇక నిన్ను ఒకసారి కలవాలని అన్నారు అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ వైపు ఉరిమి చూస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం చాలా పెద్దదిగా ఉందే అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు చూస్తుంది. కానీ ఇక ధీరజ్ మాత్రం ఇక ప్రేమని అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయిని చీచి ఇక నువ్వు పక్కకు జరుగు, ఏంటి ఇలా చేస్తున్నావు, నీకు సిగ్గు లేదా అంటూ ఇక తిడుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ అమ్మాయి అయితే ఏంటి ధీరజ్ ఇలా మాట్లాడుతున్నావు, ఇక ఆ రోజు నువ్వే కదా నేనంటే నీకు ఇష్టమని చెప్పావు, ఇక ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే ఇక నేను ఆ అమ్మాయిని పట్కాయించడానికి నీతో అలా అన్నానే తప్ప ఇక నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టం లేదు అంటూ అనగానే ఇక ఆ అమ్మాయి అయితే ఇక నేను ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేశాను. ఇక నేను నిన్నే లవ్ చేస్తున్నాను అంటూ ఇక ధీరజ్‌నైతే ఇక గజ్జి కంపలా పట్టుకుంటుంది. ఇక నువ్వెలా దొరికావే నాకు, ఇక నేనేదో ఇక దానికి కోపమొచ్చి ఇక నా దగ్గరికి రావాలని అలా చెప్పానే తప్ప ఇక నువ్వంటే నాకిష్టం లేదు అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ధీరజ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఉండురా, ఇక ఆ అమ్మాయితోటే ఉండు, ఇక తన ఇంట్లో చెప్పిందంట కదా, ఇక వెళ్ళి మాట్లాడుకోపో, ఇక మాట్లాడి ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే ఇక పెళ్లి చేసుకోరి అంటూ ఇక ప్రేమ అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అదేమీ కాదే, ఇక అలా ఎలా జరిగిందంటే ఇక ఆ రోజు నువ్వు నాతో మాట్లాడడం కోసం నేను అలా అన్నాను. ఇక ఆ అమ్మాయి ఆ మాటలే పట్టుకుంది అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని బ్రతిమిలాడుతాడు. ఇక ఈరోజు వీడియోలోనైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇక ప్రేమ ధీరజ్‌ని క్షమించే క్షణంలో ఇక ఆ అమ్మాయి వచ్చైతే ఇక ధీరజ్‌పై ఇక ఇంకా కోపం వచ్చేలా చేస్తుంది. ఇక మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.